ఈవినింగ్ టైం, చల్లటి గాలి, ప్రేమించిన అమ్మాయి, ఫస్ట్ కిస్. అమ్మో నాన్న. మామయ్య ఓయా నువ్వు రా. వస్తున్నా. సాంప్రదాయంగా అక్కాబావతో కలిసి అమ్మాయిని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంకుల్కి నేను నచ్చానో లేక నా జాబ్ నచ్చిందో తెలియదు, కానీ అంతా బాగానే జరిగింది. కొన్ని రోజుల తర్వాత అమ్ముకి నాకు పెళ్లి చేస్తానని వాళ్ళ నాన్న మాటిచ్చారు. కానీ తర్వాత నా జాబ్ పోయింది. ఇప్పుడు వీళ్ళు అడిగితే ఇంకా ఎంతకాలం అయ్యా? మొన్నే ఇంకో 2 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాను అంకుల్. రిసెషన్ కదా, కానీ తొందరలో వచ్చేస్తుంది అంకుల్. పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నువ్వు ఆ క్యాసెట్ వేసి నా చెవులు గళ్ళడిపోయినాయి. ఆ రోజు ఏదో ఎమోషనల్ లో మీ వాళ్ళందరూ ఉన్నారు కదా అని ఓకే అన్నాను. అది గుర్తొచ్చినప్పుడల్లా నా చెంప నేను ఎడాపెడా వాయించేసుకుంటున్నాను. తండ్రులు జాబ్ లేని కొడుకుల్ని పోషించగలరేమో గానీ జాబ్ లేని అల్లుల్ని పోషించే స్థాయికి ఇంకా ఇండియా ఎదగలేదు. యాండి, ఏంటి? కనీసం అమ్ము కోసమైనా సంజు కొంచెం టైం ఇవ్వచ్చు కదా. హలో, హౌస్ వైఫ్లకి డైలాగులు ఉండొచ్చు, అంతేగాని డెసిషన్ జోన్ లో దూరిపోకూడదు. ముందు నువ్వు కూరగాయలు చూసి కట్ చేయి, లేకపోతే వడ్డించడానికి ఏళ్ళు ఉండవు. అయినా ఉద్యోగం లేనోడిని పనికి మాలిన ఎదవా అంటారు. ప్రపంచం అంతా పనికి మాలిన ఎదవా అనేవాడిని నేను మాత్రం ఆప్యాయంగా అల్లుడు అని ఎలా పిలవగలను చెప్పు? మీరు భయపడడంలో తప్పలేదు అంకుల్. ఓ తండ్రికి మీ బాధ్యత కనిపిస్తుంది, కానీ మీ మాటలే నేను అమ్ముని పెళ్లి చేసుకుంటాను మీకు మాట ఇవ్వలేదు అంకుల్. తనకిచ్చాను, తను నాకిచ్చింది. మేము ప్రేమించుకున్నాం అంకుల్, పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, వాళ్ళని పెద్ద చేస్తాం, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేస్తాం. ఈ మొత్తం స్టోరీలో మీరు నాకు పెద్ద కనిపించట్లేదు అంకుల్. మా అయితే పండగలకో పుట్టినరోజులకో కలిసి భోజనం చేస్తాం అంతే. మీకు తెలియకుండా ప్రేమించుకున్న మాకు మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంకుల్. మిమ్మల్ని వచ్చి పర్మిషన్ అడిగామంటే అది మాకు మీ మీద ఉన్న గౌరవం. ప్లీజ్ మీరు దాని అడ్వాంటేజ్కి తీసుకోవద్దు అంకుల్. ఫైనల్గా పెళ్ళి అయితే జరుగుతుంది అంకుల్. మీరు ఒప్పుకుంటే పెళ్లి ఫోటోల్లో ఉంటారు, లేదంటే పెళ్ళిన ఫోటోల్లో మాత్రమే చూస్తారు. చెప్పరా, ఏంటి ప్రోగ్రామ్? ఒక అమ్మాయికి వాళ్ళ నాన్న చూపించిన సంబంధం ఇష్టం లేక ప్రేమించిన వాడి కోసం ఇంట్లో చెప్పకుండా పారిపోవడాన్ని ఏమంటారు? లేచిపోవడం అంటారు. ఆ అబ్బాయే వచ్చి అమ్మాయిని తీసుకుపోతే? లేపుపోయాడు అంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటో నువ్వే చెప్పు. లేచిపోయి రమ్మంటావా, లేపకపోతావా? ఏమైందిరా? నాన్న మారడు సంజు. నెక్స్ట్ మంత్ 25th నా మ్యారేజ్ అంట. బయట మాట్లాడుకుంటున్నారు. 25th వరకు టైం ఉంది కదా, నిదానంగా ఆలోచిద్దాం. అప్పటిదాకా ఇదే ఇంట్లో ఉంటూ వాడికి కాబోయే పెళ్ళాం అనిపించుకోవడం కంటే నీతో లేచిపోయింది అనిపించుకోవడమే నాకు బాగుంటుంది సంజు. అది కాదురా, ఇప్పటికిప్పుడు ఇలా బ్యాచులర్ రూమ్లో నువ్వు. తెలుసు అది బ్యాచులర్ రూమ్ అని, నీకు జాబ్ లేదని, నైట్ అయితే బీర్ తాగుతావని, అప్పుడు నా మీద ప్రేమ ఎక్కువ అయిపోతుందని, మనిద్దరం కలిసి ఒక సినిమాకి వెళ్ళాలన్నా 10 సార్లు ఆలోచించాలని నాకు తెలుసు. ముందే చెప్పావుగా నీకొచ్చేదెవరో కష్టపడుతుందని. కష్టపడ్డానికి నేను రెడీ. నన్ను భరించడానికి నువ్వు రెడీనా? సరే, కానీ ఇంకొకసారి హాఫ్ అన్ అవర్లో మన పోస్ట్ బాక్స్ ప్లేస్ దగ్గర ఉంటా. సరేరా, నేను మణిగాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చేస్తాను. ఓకే బాయ్. బాయ్.